ఈ మూవీ పక్కా గుర్తుండిపోయే మూవీ. లాస్ట్ ఈ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ మనం చూస్తున్నప్పుడు ఒళ్ళు మొత్తం జలకరించిపోతుంది మనకు. ఈ మూవీ ఫస్ట్ కానుంచి కొంచెం ల్యాగ్ అనిపించింది. ఏదో ట్విస్ట్ ఉంటుందని మనం వెయిటింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్లో పెట్టేసిండు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఒక్కసారి చూసే వరకు మనుషులు మాత్రం డల్ అయిపోతున్నారు ఆ థియేటర్లో. ఈ మూవీలో పల్లెటూరి లవ్ స్టోరీ అచ్చంగా పల్లెటూరులో ఎట్లా ఉంటుందో అట్లనే చూపించిండు. పల్లెటూరు ఒరిజినాలిటీ ఈ మూవీలో పక్క చూపించడం జరిగింది. ఇల్లులు ఉంటాయి, ఇళ్ళకు ప్లాస్టింగ్ గిట్ట లేకుంటుంది, అంత క్లారిటీగా ఒరిజినల్గా చూపించాడు. కోర్టు మూవీకి ఈ మూవీకి డిఫరెంట్ ఏంటంటే అందుట్లో కేసేసి గెలవాలని మంగపతి ట్రై చేస్తాడు, పరువు అని. ఇందుట్లో ఏం చేస్తాడు, వీడు సైకో అని లాక్కుంటాడు. వీళ్ళ డాడీ, హీరోయిన్ వాళ్ళ డాడీ, వీడు ఏం చేయలేక ఒంటి వాళ్ళకు తెలివి ఎక్కువ ఉంటుందని అంటుంటారు కదా, అదే చూపిస్తాడు ఇందులో. వీడు ఏం చేయలేక వీళ్ళ బిడ్డకు వాళ్ళ తండ్రి కాంపౌండర్ డాక్టర్ ఉంటాడు. ఇంకా ఈ రోగంతో గెలవలేక ఏం చేయలేక వీడు ఏం చేస్తాడంటే హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ ఉంటాయి కదా, రక్తం తీసుకొచ్చి వీళ్ళ బిడ్డకి ఎక్కిస్తాడు. లాస్ట్లో వీళ్ళ బిడ్డకు ఎయిడ్స్ వచ్చేస్తుంది. వాడు ఎయిడ్స్ వచ్చినా ఏమొచ్చినా పెళ్ళి చేసుకుందామని పట్టుబడతాడు, అంత నిజాయితీగా అలౌ చేస్తాడు హీరోయిన్ని. ఇదే మూవీ రియల్ స్టోరీ. ఆ సీన్ చూసేటప్పుడు కొంచెం చూసేటోళ్ళకి గిట కొంచెం వెరైటీ అనిపించింది అనమాట. ఈ టైపు ఇటు ఉంటారు ఆ జనాలని. ఈ మూవీలో ఇదే స్పెషల్ అనమాట. మూవీ బాగుందని చెప్పడానికి.